రథసప్తమి రోజు మా ఇంట్లో నేను పూజ ఎలా చేసుకున్నాను అనేది వీడియోలో మీకు చూపిస్తానండి. ఇంకా ఉదయాన్నే లెగిసి ఇంకా పేడతో కల్లాపేసి ఇంకా రథం ముగ్గు అయితే పెట్టాను. ఈ రోజు అయితే ప్రతి ఇంటి ముందు కూడా రథం ముగ్గు అయితే ఉంటుంది కదండి. రథం ముగ్గు అయితే వేసేసి 7 జిల్లేడు ఆకులు అలాగే 7 రేగు ఆకులతో తలస్నానం అయితే చేసేసి ఇంకా సూర్యునికి అయితే అర్ఘ్యం అయితే నీళ్లతో ఇస్తున్నానండి. ఇలా అయితే సూర్య భగవానునికి నమస్కరించుకుని ఇంకా ఆవు పిడకలతో అయితే క్షీరాన్నం అయితే వండాలండి. అసలు రోజు కూడా ఎండే ఉండట్లేదండి, చాలా మేఘం పట్టేసినట్టు ఉంటుంది. ఈ రోజు అయితే ఎండ వస్తుందో లేదో అనుకున్నాం కానీ ఇంకా ఉదయాన్నే ఎండ అయితే వచ్చేసిందండి. రథసప్తమి కదండి, అందుకేనేమో. ఇంకా దండం అయితే పెట్టేసుకుని ఇంకా ఆవు పిడకలతో అయితే ప్రసాదం అయితే వండుతున్నానండి. ఇంకా క్షీరాన్నము ఇంకా ఆవు పాలతో అయితే వండుతున్నాను. ఇంకా పాలైతే పెట్టేశానండి. ఇంకా ఆవు పిడకలు అయితే ఎక్కువ లేవు. ఇంకా చుట్టూరు కూడాని డొక్కలైతే పెట్టి ఇంకా ఆవు పిడకలతో అయితే వెలిగించేసానండి. ఇంకా ఆవు పాలు అయితే పొంగిపోయినాయి. ఇంక ఇలాగైతే పెట్టేశానండి. ఇంకా బియ్యం కూడా ఏమీ కడగలేదు, దాంట్లో కొద్దిగా నెయ్యి వేసేసి కలిపేశాను. ఇంకా నేను 3 గుప్పుళ్ళు ఇంకా చెల్లి కూడా 3 గుప్పుళ్ళు అయితే బియ్యం అయితే వేసేసాము. ఇంకా చిక్కుడుకాయలతో అయితే ఇలాగైతే రథం అయితే చేసేసి ఇంకా గంధంతో బొట్లు అయితే పెట్టేసాము. ఇంకా క్షీరాన్నం కూడా ఉడికిపోయింది. ఇంకా పూజ అయితే చేసేసుకోవాలండి. ఎండ కూడా సూర్యకిరణాలు అయితే మేము పూజ చేసుకున్నా కాడ భలే పడ్డాయండి. ఇంకా ముందుగా అయితే తులసి చెట్టుకి అయితే పూజ అయితే చేసేసుకున్నాము. ఇంకా పక్కనే పసుపు అంతా రాసేసి నేల మీద రథం అయితే వేసానండి. ఇంకా చిక్కుడుకాయలతో అయితే గంధం బొట్లు అయితే పెట్టేసి ఇంకా 7 జిల్లేడాకులు అయితే తీసుకున్నానండి. ఇంకా గంధం బొట్లు అయితే పెట్టేసి ఇంకా 7 ఒత్తులతో దీపం అయితే వెలిగించుకున్నాను. ఇంకా రేగుపళ్ళు అయితే ప్రసాదం అయితే పెట్టానండి. ఇంకా చిక్కుడు ఆకులతో అయితే క్షీరాన్నం అయితే నైవేద్యం అయితే పెట్టాను. పూజ అయితే ఇలా చేసుకున్నానండి. చాలా బాగా జరిగింది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే ఫాలో చేయండి.